దర్శకుడు అనగానే బయట నుంచి ఎక్కడి నుంచో దిగిరారు, మన నుంచి మన మధ్యలో నుంచే వస్తారు. అటువంటి వాళ్ళు మన సంఘంలోకి రాకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు. ఎందుకు ఇవాళ ఔత్సాహికులైన యువ దర్శకులు, సక్సెస్ఫుల్ గా రన్నింగ్ సినిమాలు చేస్తున్న దర్శకులు మన అసోసియేషన్కి అవసరం. వాళ్ళ వల్లే మనం లబ్ధి పొందగలమని ప్రూవ్ చేసిన మిత్రుడు సాయి చేసి నిజంగానే లాస్ట్ 2 టర్మ్స్ లో ఆయన చేసిన కృషి వల్ల ఆయనకి అసలు పోటీ కూడా పెట్టడానికి భయపడే స్థాయికి ఆయన్ని పెట్టుకున్నారు. అది మంచిదే. మళ్ళీ తీరా పోటీ పెట్టాలి అని నిర్ణయించుకుని చెడుగా మళ్ళీ ఆయన మీద కూడా దుష్ప్రచారం చేయడం మొదలు పెడితే అసలు ఒకళ్ళ మనసు విరగటం చాలా తేలిక, కలపడం చాలా కష్టం. మీరిద్దరు ఈ ఎలక్షన్ లో కలిసిపోయారు. అరే, ఇద్దరు కలిసిపోతే ఏడవకూడదు, ఇద్దరు విడిపోతే బాధపడాలి. మన సభ్యులందరం ఒక కుటుంబం అన్నప్పుడు ఇద్దరు కలిస్తే ఏడవటం ఏంటి? మనం ఒకటే కుటుంబం కదా. నాకు ఇలాంటివన్నీ చాలా ఆశ్చర్యంగా బాధగా ఉంటున్నాయి. ఎందుకు అలా? ఒక ఎలక్షన్ ని మనం ఒక మంచి ప్యానెల్ ని సెలక్షన్ చేసుకునే అవకాశంగా తీసుకోవాలి, కానీ ఒక రాజకీయ సంస్థలాగా చేయటం ఏంటి? అది మనకు అవసరం లేదు. నా గురించి 100 ఎలిగేషన్లు, నేను టీఎఫ్డీఏకి ఏం చేశానని ఎవరైనా గుండెల మీద చేసుకుని చెప్పండి. గత టర్ములో టీఎఫ్డీఏలో అధికారంలో ఉన్న ప్యానెల్ ని కూర్చి నిలబడి గెలిపించిందే నేను. అదే నేను టీఎఫ్డీఏ చేసిన సాయం. టీఎఫ్డీఏకి నేను అంతకంటే నా కంట్రిబ్యూషన్ ఏం కావాలి? నాకు కనుక పదవి కావాలనుకుంటే, నేను రాజకీయం చేయాలనుకుంటే గత టర్ములో ఇదే ప్యానెల్కి నేను అధ్యక్షుడిగా కంటెస్ట్ చేసేవాడిని. నైతికంగా నేను అమెరికాకి ఇండియాకి మధ్య తిరుగుతూ ఉన్నాను. 2 సంవత్సరాలు యుఎస్ వీసా ఉంది. నేను అందుబాటులో లేకపోతే సభ్యులు ఇబ్బంది పడతారని చెప్పి మర్యాదగా నాకు ఇష్టమైన వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తెచ్చి వాళ్ళ ఎజెండా, వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ క్యాంపెయినింగ్ అన్ని నా భుజాన్ని మోస్తే గత 2 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మధ్య ఎన్నోసార్లు పొరపక్షాలు వచ్చినా, అభిప్రాయ భేదాలు వచ్చినా, నేను అమెరికా నుంచి కూడా కాన్ఫరెన్స్ కాల్స్ లో 3వ వ్యక్తికి తెలియకుండా కడుపులో పెట్టుకుని అందరినీ 2 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండేటట్టు చేశాను. నేను టీఎఫ్డీఏ అభ్యున్నతి కోసం, టీఎఫ్డీఏ సంక్షేమం కోసం నా దగ్గర ఉన్నాయి ఒక్కొక్కళ్ళ రాజీనామా లెటర్లు ఏడాది క్రితం నుంచి నేను సమస్యలు సాల్వ్ చేశాను. కానీ ఇవన్నీ అసలు ఏ రోజు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదని నేను భావించాను. అలాంటి నాతో ఎన్నో నగ్న నిజాలు బయట మాట్లాడించాలన్న వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి చూస్తే నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. నన్ను టార్గెట్ చేయటం ఎందుకు? కుర్చీ కావాలంటే ఇంటికి పంపించేస్తాను, తీసుకోండి, నేను మా ఇంటి నుంచి ఇంకో కుర్చీ తెచ్చుకుంటానని కూడా చెప్పాను. నేను కుర్చీ మీద మోజు లేదు, సేవ మీద కావాలి మోజు. పదవి వ్యామోహాన్ని అది పెరిగి పెద్దదవుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ లాంటి శాఖలో వాళ్ళందరూ ఒక నియమం పాటిస్తారు. మనం అందరం ఆర్ఎస్ఎస్ కి ఐడియాలజికల్ గా ఇంక్లైన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళకన్నా ఒక డిసిప్లిన్ ఉంది. సరదాగా మన ఐడియా కోసం చెప్తున్నా. ఒక వ్యక్తిని వాళ్ళే నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి ఒక అత్యున్నత పదవికి పంపిస్తారు రాజకీయాల్లోకి. అతను దేశానికి ఉపయోగపడినంత వరకు ఉంచుతారు. ఎక్కడైనా అతను పర్సనల్ గా అది వెళ్తోంది, అతను మన సంస్థ ప్రయోజనాన్ని, దేశ ప్రయోజనాన్ని చిన్నగా దారి మళ్లిస్తున్నాడని అనుమానం వస్తే తీసుకొచ్చి అతి చిన్న పోస్టులో పెడతారు. అతని కాంట్రాక్ట్స్ మాత్రమే వాడుకుంటారు, వెంటనే తీసేస్తారు. ఆర్ఎస్ఎస్ మోడస్ ఆపరెండి అది. ఇది నేను ఎందుకు చెప్పంటే మా మిత్రులు ఉన్నారు. మన టీఎఫ్డీఏలో అటువంటి ఒక హెల్తీ వాతావరణం కావాలి. ఒకళ్ళు మనకి అవసరం అయినప్పుడు మనం అందరం వాళ్ళని గెలిపించి ఒక పదవిలో పెడతాం. ఆ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చూస్తాం. ఆ తర్వాత ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త ఆశయాలు వస్తాయి, కొత్త సంకల్పాలు వస్తాయి, అన్నింటికంటే కొత్త ఆచరణ వస్తుంది, ఒక సరికొత్త అభివృద్ధి సంక్షేమం వస్తుంది. అటువంటి అవకాశం ఇవ్వకుండా అడ్డం పడే ఎవరైనా సరే నేను ఎదుర్కొంటానని సవినయంగా మనం చేస్తున్నాను. ఇప్పుడే వచ్చారు మా మిత్రులు కాశీ విశ్వనాథ్ గారు, కాశీ గారు, రాంప్రసాద్ గారు, ఎన్ శంకర్ గారు.
నాకు అసలు ఎటువంటి ఆలోచన లేని టైంలో నా సినిమాలు నేను చేసుకుంటూ హాయిగా నా జీవితం నేను గడుపుతున్నప్పుడు వీళ్ళ ముగ్గురు ప్యానెల్గా వేసుకున్నప్పుడు 2008లో నేను మొదటిసారి వచ్చాను. ఇంతమంది మంచి వాళ్ళ గైడెన్స్లో, ఆ తర్వాత వివిధ పదవుల్లో, నాకేమీ టీఎఫ్డిఏలో అనుభవం లేక కాదు, టీఎఫ్డిఏకి నేను పనికి రాకపోతే ఇవాళ నాతో ప్రెసిడెంట్గా ప్రత్యర్థిగా ఉన్నాయని నేను జనరల్ సెక్రటరీగా ఓడించిన హిస్టరీ నాది. టీఎఫ్డిఏకి నేను పనికి రాకపోతే సభ్యులు నన్ను ఎందుకు గెలిపిస్తారు? సభ్యులకి ఏం తెలీదా? వాళ్ళ విజ్ఞతని, వాళ్ళ విచక్షణని నేను నమ్ముతా. కంటెస్టెంట్లు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. నేను ఎవ్రీ టైం ఒకటే చెప్పేవాడిని, ఒక ఫుల్ ప్యానెల్ కనుక వస్తే ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎన్నో సార్లు వేరు వేరు ప్యానెల్స్ అభ్యర్థుల వల్ల ఎన్నో మంచి పనులు చేద్దాం అనుకుంటే కూడా మాకు కుదిరేది కాదు. జనరల్ బాడీ దాకా మా ఆలోచనలు మా ఎగ్జిక్యూటివ్ కమిటీలోనే తొక్కేసేవాళ్ళు. జనరల్ బాడీలో మనం పెట్టగలిగినప్పుడే ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగులకి టీఎఫ్డిఏలో అర్థం ఉంది. ఎందుకంటే మన సంస్థ బైలాలో ప్రతి నిర్ణయం జనరల్ బాడీ ఆమోదం లేకుండా తీసుకోవడానికి అసలు మన బైలాయే లేదు. అది మనం పెట్టుకున్న బైలా మన కోసం. అటువంటిప్పుడు ఇంత రాజకీయం ఎందుకు? నాకు అందుకే ఈసారి నేను ఖచ్చితంగా రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఫుల్ ప్యానెల్ ఇస్తే ఎగ్జిక్యూటివ్ కమిటీనే నేను జనరల్ బాడీ మీటింగ్ చేస్తా. డైరెక్ట్ గా ప్రతిదీ సభ్యుల ఆమోదంతోనే నేను ఏ పనైనా చేస్తా. నాకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో రాజకీయాలు, లుకలుకలు, ఇది మనం ఆమోదిస్తే వీళ్ళకి మంచి పేరు వస్తుంది, మనకి మళ్ళీ ఎలక్షన్లో ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ అవసరం లేని ఒక చిన్న బేబీ లాంటి సంస్థ మంది. మొన్న దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత మంది. మొన్న చెన్నైలో ఒక మిత్రుడు తెలుగు సినిమాలు చేస్తున్నాడు, ఆయనకి ఫోన్ చేశాను ఓటు కోసం. చేస్తే ఇండస్ట్రీలో అత్యంత పవర్ఫుల్ పోస్ట్ మంది, అత్యంత వీకెస్ట్ యూనియన్ మందండి, నాకు చాలా బాధగా ఉందన్నాడు. దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం ఈసారి, నేను, నాతో పాటు మన ప్యానల్ సభ్యులు. టీఎఫ్డిఏ గౌరవం అంటే మనం మంచి బట్టలు వేసుకుని, మనం గౌరవంగా ఉండి, మనం మంచిగా తిరుగుతూ, మనం మైకు పట్టుకుని మంచిగా కబుర్లు చెప్పడం టీఎఫ్డిఏ గౌరవం కాదు. ప్రతి టీఎఫ్డిఏ సభ్యుడు నాలాగా ఉండగలిగిన రోజు అది టీఎఫ్డిఏకి గౌరవం. ప్రతి సభ్యుడిని నేను అలా తయారు చేయగలిగినప్పుడు, నా స్కిల్ని నేను ట్రాన్స్ఫర్ చేయగలిగినప్పుడు, నా నాలెడ్జ్ నేను షేర్ చేయగలిగినప్పుడు, అప్పుడు నేను టీఎఫ్డిఏ తాలూకు జీవన ప్రమాణాన్ని పెంచగలిగిన అధ్యక్షుడిని అవుతాను. నా ఆలోచన అది. నిర్ణయం మీది. మీ అందరి చేతుల్లో మా ఆలోచనలు, మా సేవా దృక్పథాన్ని పెడుతూ ఇప్పుడు మా కమిటీలో సాయి రాజేశన్ వీఆర్ఎస్ ఎంపవర్ ప్యానెల్లో